సో స్టీవెన్ గారు కూడా పాస్టరే. సో మల్కాజ్గిరిలో వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళ చర్చిలో. సో ఇప్పుడు ఈమె చెప్పేవన్నీ నిజాలేనా అండి? ఎట్లా నమ్మాలి? ఇప్పుడు మీరు బైబిల్ చేతలు పట్టుకున్నారు కదా. సో ఈమె చెప్పే మాటలన్నీ కరెక్టేనా? వాస్తవానికి అన్ని ఊహాజనితాలండి. ఈ కల్పన కథలు అంటారు వీటిని. అసలు వాస్తవానికి బైబిల్లో ఉన్నటువంటి యోహాను అనేటటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. అతనికి మాత్రమే ఈ యొక్క ప్రత్యక్షత ఇచ్చాడు. ఆల్రెడీ ఇప్పుడు ఆమె కొన్ని వీడియో చూసాము. ఆమె బంగారం తోటి మాలు కలుపుతుందట. బంగారంతో మాలుగా ఇప్పుడు సిమెంట్ ఎలా కలుపుతామో అలా కలుపుతుందని చెప్పారు. కాకపోతే ఆమె కొంచెం చదువు కూడా చాలా తక్కువ ఉంది. దీన్ని ఒక విధంగా అంటే విశ్వాసులను ట్రాన్స్లోకి తీసుకెళ్లే విధానం. ఓకే. అయితే అసలు బైబిల్లో మొదటి పుస్తకమైనటువంటి ఆది కాండంలోనే మొదటి వచనమే చెప్తుంది, ఇన్ ద బిగినింగ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. అంటే పరలోకాన్ని చేసేసిండు, భూలోకాన్ని చేసేసిండు. కానీ ఇప్పుడు ఈమెం చెప్తుందంటే అక్కడ నిర్మాణాలు అవుతున్నాయి, ఇప్పుడు కలుపుతున్నారు, చెప్పడము అక్కడనే తేలిపోతుంది అనమాట. ఇప్పుడు ఆమె పరలోకం ఉందని చెప్తే ఇక్కడ యావత్ క్రైస్తవం పరలోకం ఉందని నమ్మట్లేదు. ఇప్పుడు ఆమె ఏదో చూసిన దాన్ని గ్రాఫిక్ గా తీసి ఇలా చేయడం అనేది ఒక విధంగా ప్రజల్ని మభ్య పెట్టడమే కావచ్చు. అంటే ఇమాజినేషన్ గా ఆమె ఇట్లా ఉంటుంది అని ఒక విశ్వాసంగా ప్రజలకు విశ్వాసాన్ని కలిగించడానికి చేస్తే మంచిదే. కానీ నేనే ఏకంగా వెళ్ళాను పోయి వచ్చాను అని అంటే మాత్రం అది సమంజసం కాదు. మరి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు కదా. మరి మీలాంటి వాళ్ళకు అంటే అందరిని ఒకే ఘాటిని కట్టే పరిస్థితి ఉంటది కదా. ఎట్లా మోసపోతున్నారు అసలు జనం? ఒకటండి, నేటి వరకు ఎంత చక్కగా ఇసుక చూడండి బంగారంగా మెరుస్తూ ఉన్నది. మనిషి క్రియలు బంగారం వంటి ఇసుక ఈ స్థలములో మరి నిలిచి ఉన్నది. చూడండి, పరలోకంలో ఉందనట. ఇప్పుడు పరలోకంలో బంగారం ఇసుకతో ఇల్లు కడుతురట. ఎంత బాగా మెరుస్తూ ఉన్నాయో ఇటుకలు చూడండి, ఎంతగా మెరుస్తూ ఉన్నాయో. చూస్తుంటే గ్రాఫిక్స్ చూడండి ఎంత వెరైటీగా ఉందో. ఎంతగా నడుమీనే ఉంది, ఈ వంగింది. గ్రీన్ మ్యాట్ లో చేసిన వీడియో అనమాట ఇది. ఈమె నడుమేమో పైనే ఉంది, ఈమె మాత్రం వంగింది. చూడు ఎట్లుందో కథ. మెరుస్తూ ఉన్నాయో చూస్తుంటే ఈ బంగారము ఎక్కడ కూడా ఉండదు పిల్లరా. భూలోకంలో ఉన్న బంగారము వ్యర్థమైనది. ఆ బంగారం మట్టితో సమానము. కానీ ఏమంటుంది, మీరు ఈ బంగారం మీకు కావాలని మీరు నాకు పైసలు వేయాలి. మీరు నాకు పైసలు వేస్తే దేవుడు మీకు ఈ రకమైన బంగారాన్ని మీ ఇల్లు బంగారం అని చేస్తారు. అంతేనా? అంతే కదా. ఈ స్థలంలో ఇసుక కూడా చూడండి ఎలా మెరుస్తూ ఉన్నదో. చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. సిమెంట్ చూడండి ఎంత చక్కగా ఉందో. చూస్తూ ఉంటే చాలా బంగారంతో మెరుస్తుంది. ఈ మూడు కూడా ఈ స్థలంలో సమపాలంలో లభ్యమవుతూ ఉన్నవి. అవి మూడు కూడా సమపాలంలో లభ్యమవుతూ ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఉంటున్న ఆత్మలైన వారు మరి చక్కగా గృహం కడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క గృహము ఎవరిది, ఇది కట్టబడుతూ ఉన్న వ్యక్తి ఎవరు అనేది మనము మరి తెలుసుకున్నాం పిల్లరా. భూలోకంలో ఉంటున్న ఒక వ్యక్తి యొక్క గృహము ఈ గృహము. ఆ యొక్క వ్యక్తి చక్కగా రక్షణ తీసుకున్నాడు. మరి చక్కగా ప్రార్థన యందు ఎంతో భక్తి కలిగి ఉంటున్నాడు. దినదినము కూడా చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మరి చక్కగా మంచి క్రియలను కలిగి ఉన్నాడు. మరి తన హృదయపూర్వకముగా దేవుడికి ఇస్తూ ఉన్నాడు. ఈ మూడు కూడా తను ఎంతో భయమును కలిగి ఈ మూడు విషయంలో జాగ్రత్తను కలిగి భయము కలిగి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క వ్యక్తి ఇల్లు చక్కగా కట్టబడుతూ ఉన్నది. చూడండి ఎంత చక్కగా కట్టబడుతూ ఉన్నదో ప్రియులారా. చాలా ఆనందముగా అనిపిస్తూ ఉన్నది. ఆ యొక్క వ్యక్తి ఉండే స్థితిని బట్టి ఈ స్థలములో గృహము కట్టబడుతూ ఉన్నది. నేనైతే ఒక మాటగా అనుకుంటున్నాను, ఆ గృహం అయితే కొద్దిగా కట్టబడి ఆ వ్యక్తి లోకములో పడటమును బట్టి ఆ గృహం అలా నిలిచిపోయింది. కానీ ఈ స్థలం ఏమన్నా అర్థమైందా? ఏదో చెప్తుంది, తోచిందల్లా చెప్తుంది. చదువు రాదు ఆమెకి. ఆమెకి బేసిక్ ఏంటంటే 7వ తరగతి చదువు రాదు. డాక్టరేట్ పెట్టుకుంది, 5,000 ఇచ్చి పట్టుకొచ్చుకుందో. డాక్టరేట్ పెట్టుకుంది. ఆయన అసలు హెడ్ కానిస్టేబుల్ ఎట్లా అయ్యారా మీరు? ఏం మోసం ఇది? బంజేరిగా ఇప్పటికైనా బంజేరి ఆ డబ్బులన్నీ ఇచ్చారు. నీకు జీతం కూడా మీ జీతం మీకు వస్తుంది కదా, గవర్నమెంట్ ఉద్యోగిగా. జిల్లా ఎస్పీ రెస్పాండ్ కావాలి దీని మీద.
ఉదాహరణకి అన్న ఇప్పుడు సామాన్యమైన పరిచర్య అంటే దీని పరిచర్య అంటారు, సేవ అంటారు. ఈ బయటికి వెళ్ళి ప్రభువుని నమ్ముకోండి, వ్యభిచారం మారండి, పాపాలు మారండి, అన్యాయాలు అక్రమాలు మారండి అని చెప్తే ఏ ఒక్కరు కూడా ఈ హాల్లోకి జనాలు రారు. ఒక అతీతమైనటువంటి సంభాషణ చేత భాషను ఉపయోగించి అతీతమైనటువంటి కార్యాలు శక్తులు నా దగ్గర ఉన్నాయని లైటింగ్ ఫోకస్ తోటి చేస్తే తప్ప ఈ రోజుల్లో సంఘాలు అనేటివి వాళ్ళ మందిరాలు అనేటివి నిన్నట్లేదు. ఇప్పుడు నిజాయితీగా సేవ చేసేటటువంటి వారు ఉన్నారు, బైబుల్ సత్యమే, నిజమైన సేవకులు ఉన్నారు, అది సత్యమే. కానీ దేవునికి ఇవ్వాలి, వాళ్ళ ప్రేమతో ఇస్తే అది సరి. కానీ ఇస్తేనే మీరు ఇస్తుంటేనే ఇక్కడ ఇల్లు కట్టబడుతుంది, మీకు ఒక రాయి, ఒక బంగారమైన రాయి పెడుతున్నారు. మీరు విమర్శిస్తే నాశనం అయిపోతారు, పాతాలని తొక్కబడతారు. ఇవన్నీ ఒకటి అద్భుత కల్పాలండి. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఏ వ్యక్తిని ఫోర్స్ చేయదు. నిజాయితీగా ఈ బైబిల్ ని ఇమిడించుకున్నటువంటి ఏ వ్యక్తి కూడా వాడు దేవుని కొరకు చనిపోతాడు, దేవుని కొరకు జీవిస్తాడు, ఎలాంటి ప్రలోభాలకు లొంగడతారు. యాజ్ ఒక పాస్టర్ గా నేను కూడా చెప్తున్నాను, డబ్బే కావాలంటే కష్టం చేసుకొని బతుకోవచ్చు, కానీ పేద ప్రజలను లేదంటే డబ్బున్న ఈరోజు మంచి హైటెక్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మోసపోతున్నారు. ఇదే నిజమైంది కావచ్చు. ఈరోజు హైందవులో కూడా చూస్తే కూడా ఈరోజు చాలా మంది ఆవు ఉచ్చాని, ఆవు పేడ అని కూడా తాగుతున్నారు, తింటున్నారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పలేము మనం. ప్రతి మతంలో కాదనట్లేదు, ఇది ఒక్కటే మతము, ఈ మతాన్ని ఏదో టార్గెట్ అనో ఇంకోటనో అనుకుంటే పొరపాటు. అది ప్రతి మతంలో ఇప్పుడు దొంగ బాబాలు లేరా, ఇందులో లేరా? ముస్లిమ్స్ లో వాళ్ళు అదని ఇదని చెప్పి మోసం చేస్తున్న వాళ్ళు లేరా? ప్రతి మతంలో ఈ రకమైన ఒక సెక్షన్ ఉన్నది. ఈ మేడం గారు ఇప్పుడు ఈ ఏదైతే చూపిస్తూ విజనరీస్ గా ఈ విజువల్స్ చూపించి ఈ గ్రాఫిక్ చూపిస్తున్నదో ఇదంతా అసత్యం, ఇది సత్యం కాదు. అసలు పరలోకం అనేది అలా లేదు, అలా ఉండదు. మన యోహాన్ బైబుల్లో యోహాన్ అనేటటువంటి వారు ఉన్నారు. యావత్ తెలుగు క్రైస్తవులారా మీరు తెలుసుకోండి, బైబిల్ గ్రంథంలో నిజంగా డైలీ బైబిల్ చదువుతున్న వాళ్ళకి ఒకడే ప్రవక్త ఉన్నాడు, అంటే పరలోక దర్శనం చూసినటువంటి వ్యక్తి ఆయన యోహాన్ గారు ఉన్నారు. ఆయనకు ఏదైతే వెలువరిచిందో దాన్నే మనం నమ్మాలి తప్ప ఇటువంటి గ్రాఫిక్స్ మాత్రం నమ్మి ప్రజలు ఆమెకే అతీతమైన శక్తులు ఉన్నాయి, ఆమె అమ్మగారు, ఇక ఆమె దగ్గరనే లీలాలు జరుగుతున్నాయి, ఆమెకు మనం సమర్పించుకోకపోతే మనకి ఏమైపోతుందో అని మీరు కూడు గుడ్డ అన్ని బంద్ చేసి ఫీజులు కట్టేది వదిలిపెట్టి పిల్లలకు ఫీజులు వదిలేసి వీళ్ళకి ఇచ్చుకుంటా, ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ లేదు, మీ రోగాలు మీకు జబ్బు వస్తుంది, ఆడబోయి ఆడ ఊగుతా ఉంటారు. ఇది వ్యవహారం. ఇది ఈ మేడం గారే కాదండి, చాలా మంది ఉన్నారు ఇట్లా. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ్యంలో కూడా కార్పొరేట్ విధానానికి ఎదిగిపోతుంది క్రైస్తవ్యం. అసలు క్రీస్తు తత్వాన్ని ఎవరు కలిగి లేరు. క్రీస్తు తత్వం అని అంటే బీదలకు పంచివ్వండి, పొరుగువాన్ని ప్రేమించండి అని చెప్తుంది. అదే బోధిస్తున్నాం. యేసుక్రీస్తు నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకం అనేది చెప్తున్నాం. అంతే, అదొక విశ్వాసం. నమ్ముతావా నమ్మవా నీ నిర్ణయానికి వదిలేస్తున్నాం, కానీ ఎవరిని ఫోర్స్ చేయం. కానీ ఇక్కడ ఫోర్స్ చేసే విధానం ఏంటంటే ఈ రోజు ఇట్లుండండి అట్లుండని బోధలు బంద్ చేసి మీరిస్తే గిట్ల అవుతారు అనే బోధలు ప్రారంభమైనాయి. అందుకే మేము ఎండిపోతున్నాం, వాళ్ళు నిండిపోతున్నారు. అదే కదా, ఎంత దారుణం. కానీ జనాలు కూడా ఎండిపోతున్నారు కదా, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు ఏదైనా జబ్బు వస్తే ఈడికి పోతున్నారు, పోవాలా హాస్పిటల్కి, లేకపోతే ట్రీట్మెంట్ చేసుకోవాలా. సరే, నమ్మకం ఉండొచ్చు, మీరు ఒకవైపున ట్రీట్మెంట్ తీసుకుంటూ మీ నమ్మకాన్ని మీరు కొనసాగించండి, తప్పలేదు. కానీ డబ్బులు ఇచ్చుడేంది? డబ్బులు ఇవ్వకపోతే మీకు ఎండిపోతారు, మీ జీతాలు ఆగిపోతాయి, మీరు ప్రమోషన్ పొందరు అనేటువంటి చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇది మాత్రం అభూత కల్పనలు. ఇటువంటి ప్రజలు నమ్మకూడదు. సత్యాన్ని ప్రేమించండి, దినదినం బైబుల్ చదవండి, దాని వెలుగులో జీవిస్తే మీరు ఏది సత్యం ఏది అసత్యం అని ఈజీగా అర్థమైపోతుంది. ఈ గ్రాఫిక్స్ చూసి నువ్వు రోజంతా ఏదో తట్టపనో పారో పనో చేసుకొచ్చి అందులోకి వెళ్ళి తీసి ఆమెకి ఇవ్వడం ఏంటి? వాళ్ళ ఇల్లేమో అలా మొత్తం టెక్చర్లతో మెరగడం ఏంటి? గరీబోని ఇల్లేమో ఆగమైపోవడం ఏంటి? ఇగో వాళ్ళ ఇల్లు అండి ఇది, దీనికే గోల్డ్ చేసింది గ్రాఫిక్స్ తోని. ఇప్పుడు నేను పరలోకంలో ఉన్నా అంటున్నది. సో నీకు ఆస్తి ఉంటే ఇట్లాంటి విల్లాలు ఏం ఇప్పుడు ఆయన హెడ్ కానిస్టేబుల్, ఆయన ఆస్తి ఎంత, ఆయన సంపాదన ఎంత? ఏసీబీ రైట్స్ చేయండి, మొత్తం బయటికి తీయండి. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో జనాలు దయచేసి మోసపోకండి. మీ పిల్లల కోసం, మీకోసం సంపాదించుకునే డబ్బుని ఇట్లాంటి దొంగల చేతిలో పెట్టకండి దయచేసి. పరలోకం ఏంది, ఈ కథ ఏంది, వ్యవహారం ఏంది? నమ్మితే నమ్మండి, కానీ దానికోసం మీరు మీ జీవితాలను నాశనం చేసుకోవడం ఏంది, వాళ్ళ జీవితాలను బాగు చేయడం ఏంది? ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా మీకేమన్నా ప్రాణహాని ఉందా? ముందుకు రండి.
అయితే నేను వీళ్ళు చేసేది బైబిల్కి పూర్తిగా విరుద్ధం. నిజంగా బైబిల్ మాత్రము ఇలాంటి అభూత కల్పనలు మాత్రం చెప్పలేదు. బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా చదివితే నిజంగా ఇలాంటి గారడీలు ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకోగలుగుతాం. ఒకప్పుడు నేను కూడా తెలుసుకోలేక ఇలాంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి 20 లక్షల రూపాయల దాకా మోసపోయినా. 20 lakhs వద్దు ఈ లైఫ్ అని చెప్పేసి అనుకున్నా. నాకు వచ్చే జీతం అంతా అప్పుల పాలే. ఎట్లా మోసపోయినావు 20 లక్షలు? ఇక ఒక అతను దయ్యాలు మంత్రాలు అవి ఇవన్నీ ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళి హిప్నాటైజ్ చేసేసి శాంసన్ ఎబోలా అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. ఆడపిల్లలకు బట్టలిప్పి ఆయిల్ అయినటింగ్ చేస్తాడు. నా మీద తప్పుడు కేసు పెట్టి బాషా నవాజ్ ఖాన్ అని చెప్పేసి 10th MM కోర్టు, ఆ కోర్టుకు తీసుకొని వెళ్ళి ఆ జడ్జి అసలు నువ్వు మనిషివేనారా అది అని చెప్పి తిట్టినైనా నాకు బేడీలు వేయమనంటే ఇట్లా చేతులు పట్టుకో అని చెప్పి బేడీలు వేస్తున్న సమయంలో వీడు నా వీడియోలు తీస్తుండు. నా వీడియోలు తీసి వీడు అరెస్ట్ అయిపోయిండు, వీడు జాబ్ పోయింది, వీడు చాప్టర్ క్లోజ్ అని చెప్పేసి అందరికి పెడుతుంటుంటే జడ్జి డ్రైవర్ వచ్చి జడ్జికి చెప్పింది, సార్ ఆ వీడియోలు ఇట్లా తీస్తున్నాడు ఒకడంటే, ఏ బాబు ఏం జరిగిందో చెప్పంటే, సార్ వీడు ఇట్లా చేస్తాడు, తొక్కుతాడము కొట్టడము ఇవన్నీ చూపించేసరికి అరే రే రే అన్యాయం అయిపోయేది కదా అని వాడిని పిలుచుకరండి అంటే పారిపోయిండు. పట్టుకొని వచ్చి వీడియోలు చూస్తే వానికి 14 రోజులు రిమాండ్ కు పంపించిండు. బేడీలు అదే జడ్జి గారు అదే కోర్టు హాల్లో. ఇప్పటికీ అది మన ఫేక్ పాస్టర్స్ అని చెప్పేసి కొడితే నేను జడ్జి గారు రూమ్ లో ఇచ్చిన స్టేట్మెంట్ జడ్జి గారు మాట్లాడింది అది జరిగింది. అక్కడ ఉన్న అడ్వకేట్లు కూడా కొంతమంది ఏమన్నారంటే, బుచ్చయ్య యాదవ్ అని ఒక అడ్వకేటు, ఒకవేళ యేసు ప్రభు గనక బ్రతుకున్నా, మా బ్రహ్మదేవుడు ఒకవేళ బ్రతుకున్నా నిన్ను బాషా నవాజ్ ఖాన్ చేతుల్లో నుండి విడిపించరు, నువ్వు తప్పకుండా అరెస్ట్ అయిపోతావురా నాయన, మీరు ఫారెన్ ఫండ్ కోసము ఆడవాళ్ళ కోసం ఇట్లా కొట్టుకుంటారని అంటే, అన్నా కాదన్నా, నేను న్యాయం కోసం ధర్మం కోసం క్రిస్టియానిటీ బోధించేది ఒకటి, ఈ దుర్మార్గులు చేస్తుంది ఒకటి. బైబిల్ ఒకరికి అన్యాయం చేయమని, ఒకరిని హింసించమని, ఒకరిని దోచుకోమని చెప్పి చెప్పలేదు. కానీ ఈ దుర్మార్గులు పాస్టర్ అవతారం ఎత్తి నకిలీగాలు, వీళ్ళు అసలైన వాళ్ళు కాదు, వీళ్ళు చేసేది బైబిల్ వ్యతిరేకం అన్న అంటే నేను ఎవ్వడు కాపాడలేరు అన్నోళ్ళు. అట్లాంటిది నాకు తీసుకొచ్చిన బేడీలు వానికి పడ్డాయి అన్న. నువ్వు బయటకు వచ్చేసి నేను బయటకు వచ్చేసిన నా కేసు అనేది ఇది ఫాల్స్ కేసు అని చెప్పేసి కొట్టేసి వానికి అది చేసి నా భార్యను పిలిచి జడ్జి చేతులు జోడించి, అమ్మా నీ భర్త మంచోడమ్మా అమాయకుడు చూడు అని చెప్పేసి క్షమాపణ అడిగితే అడ్వకేట్లు 70-100 మంది ఉన్నారు. హాల్ మొత్తం నిండిపోయి ఉన్నాయి. 2019 జూలై 1వ తారీఖు నాడు వచ్చింది ఇది. అగో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసిందంటే, ఒకడు క్రిస్టియన్ ధర్మాన్ని ఉద్ధరిస్తున్నా అని చెప్పేసి పవిత్రమైన ఒక కుమ్మరి కులానికి చెందిన వ్యక్తి, ఆ కుమ్మరి కులాన్ని మనం అందరం ప్రేమిస్తాం, ఆ కుమ్మరి కులానికి చెందిన వ్యక్తి ఈరోజు నేను దళితుణ్ణి మాదిగ బిడ్డను అని చెప్పి దళితుడి రూపం వేసుకుండు, ట్యాగ్ తలిగించుకుండు, ప్రతి ఒక్కరిని నీ మీద SC ST అట్రాసిటీ కేసు పెడతా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తాడు. వాడి రోజు శవాల పేరట సమాధులు చెయ్యాలని చెప్పి, సమాధులు పూడ్చాలంటే, ఒక్కొక్క సమాధి పూడ్చాలనంటే 20,000, 50,000, ₹1,00,000 డిమాండ్ చేస్తుండే. ఎవరైనా చనిపోయిన శవాలను బొందబెట్టాలంటే గట్కేసర్ ప్రాంతంలో. మళ్ళా పైకి వాడు క్రైస్తవ నాయకుడు. వీళ్ళు డాక్టరేట్లు పెట్టుకుంటారు, ఆటో డ్రైవర్లు ఉన్నోళ్ళు, రెవరెండ్ అని, బిషప్లు అని చెప్పేసి 5,000 ఇస్తే చాలు మీకు డాక్టర్ రఘు అని పెట్టుకోవచ్చు అంతే. అలాంటి పాస్టర్లు. కానీ ఇది బైబిల్ మాత్రం ఇలాంటి వాళ్ళని అంగీకరించదు. వీళ్ళు వరంగల్ ప్రాంతంలో అన్న ప్రపంచంలోనే ఆసియా ఖండంలోనే పెద్ద చర్చ అని చెప్పేసి చెప్పుకుంటున్న ఒక దుర్మార్గుడు ఉన్నారు. త్వరలో మీకు తెలియజేస్తాను. వాడు కూడా చాలా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చూసిండ్రు. హోమోసెక్స్, నోట్లో నోరులు పెట్టి ముద్దులు పెట్టుకోవడము, ఆడపిల్లల్ని పాడేయడం, ఒకడేమో హోమోసెక్స్ అయితే ఒకడేమో ఆడపిల్లల జీవితాలని పాడు చేసిండు. వాళ్ళ దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయి ఎంత మందిని పాడు చేసిరనంటే, బైబిల్ ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం చేసినట్లు అని చెప్పేసి బైబిల్ సెలవిస్తే, ఈ దుర్మార్గులు చర్చి పేరట 300 మంది, 500 మంది, 1000 మంది సంఘస్థులుండి నెలకు 1,50,000, 2 లక్షలు వచ్చినా కానుకలు సరిపోతలేదు. అట్లాంటిది భార్యను వదిలిపెట్టి అక్రమ సంబంధాలు. ఒకడు నంద్యాల ప్రాంతంలో వీడియో పెట్టిన ఆటో డ్రైవర్, ఫార్చ్యూనర్ కార్ ఇప్పుడు 55 లక్షలు పెట్టి కొన్నాడు. ఆటో డ్రైవర్ వాడికంటే గిన్నీస్ బుక్ రికార్డ్ అని చెప్పేసి ఇచ్చారు. వాడు చేసేదంతా, నేను నా చచ్చిపోయే వరకే నేను ఇక్కడ ఫ్లైట్ ఆపుతా అంటుండు. ఆత్మల్ని కాపాడు, ఆత్మల్ని రక్షించండి రా, మంచి మార్గంలో సన్మార్గంలో బైబిల్ చెప్పిన మార్గంలో నడిపించండి అంటే నేను ఫ్లైట్ని దింపుతా ఇక్కడ అంటుండు ఒక ఆటో డ్రైవర్. ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తి 30 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ₹1,00,000 నెలకు వచ్చినా ఖర్చు పెట్టకుండా 30 సంవత్సరాలు కాపాడితే 3 కోట్లు అవుతుంది. కానీ ఈ పాస్టర్ అవతారం ఎత్తినోళ్ళు కొందరు బతుకు తెరువు కోసం వాళ్ళని పీల్చి పిప్పు చేసి ఒక 2-3 సంవత్సరాలలోనే కోట్లు సంపాదిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ ఏంది? నాది నీల్ రాజ్ అని చెప్పేసి ఉంటుందన్న. సో తను ఏం చేస్తున్నాడంటే, ఇట్లాంటి వాటి మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాడు. సో ఇది ఒకటే కాదు, గవర్నమెంట్లో జరిగిన వీటి మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసిండు.
ఎవరైనా ఈయన నూనె డబ్బాలు అమ్మడం, చెవుల్నేమో మ్యూజిక్లు పెట్టుకొని ఇది బైబిల్ ఏంది మీరే చెప్పుర్రి. ఈ బోడుప్పల్ కాడ ఒక దుకాణం తయారు చేసిండు, చెవులలో 2 తొండల్లాగా ఈకలు పెట్టుకుని మరి ఏంటియో ఎప్పుడు ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా, ప్రవచనాలు చెప్పి పట్టుకొని ఇక షిగాలు ఊగినట్టే ఊగుతున్నాడు. వీడి రోగంలో మన్నువాడ అంటున్నారు. ఇక వేరే వాళ్ళకు లైవ్ లోకి వస్తారు, బిడా నరేష్, బిడా రఘు, బిడా నరేష్ నీకు ఇది జరగబోతుంది, నీకు ఇక్కడ నరేష్ అన్నట్టు ఆయన లైవ్ చూస్తుండు, నీకు జాబ్ రాబోతుంది, నీకు పెళ్లి. ఇక ఈమెకైతే పూలు వరుస్తారు మొత్తం మమ్మీ, ఈమెకి ఇక చాలా మంది మొత్తం ఈ అమ్మగారి మీద. నేను చేసింది ఏంటంటే, అమ్మ మరి మీరు ఇక వీడు చెమటలు చల్లుతుంటుంటారు, చెమటలు తీసి చల్లుతాడు, కాకాని ఉమ్ముతాడు. ఇది బైబిల్ చెప్పింది కాదు. క్రైస్తవ సమాజాన్ని నిజంగా ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలారా, ఇలాంటి గారడీగాలు చేయబట్టి క్రైస్తవ సమాజం నవ్వుల పాలవుతుంది. నేను ఏ మతాన్ని, ఏ దేవుని, ఎవరిని కూడా కాదు, నా మతం నేను అనుసరించే దాంట్లో తప్పులున్న దాన్ని ఈ దుర్మార్గులు దొంగలు అని చెప్పేసి నేను బట్టబయలు చేస్తున్నా. మీకు వీళ్ళు ఆటో డ్రైవర్ ఒక్కొక్కడు ఇవన్నీ వీళ్ళు సూసైడ్ చేసుకుందామని చెప్పేసి మొన్న పోతే పెద్దాపురంలో ఒక ఎస్ఐ పిలిచంట వీళ్ళని భార్య భర్తల్ని 16-18 లక్షలు మోసం చేసింది మమ్మీ అనేట ఆమె. మమ్మీలో ఉన్న దైవమా అని చెప్పి ఆమెకు మొక్కాలి, ఆమె ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలి. ఈ భార్య భర్తలు సూసైడ్ చేసుకుందామని మొన్న ఓ పోలీస్ ఆమె ఈ లోపల ఉంటది, ఇంకా వెళ్తే చేసిన ఇక ఫ్లైట్ అది చేస్తానన్నాడు, ఇంకా కిందికి ఉంది అనుకుంటాను పెద్దాపురంలో. ఈ మమ్మీ 20 లక్షలు ముంచింది. ఇక అసలు ఏదన్నా ఈమె ఫోటోలు పెట్టుకోవాలి, క్యాలెండర్ పెట్టుకోవాలి. ఇప్పుడేమో చిట్టీల వ్యాపారం చేస్తుంది, లాటరీలు అంట. ఇలాంటి వాళ్ళు కనీసం నేను ఒక 200 వీడియోలు చేసిన. ఎంతమంది అక్రమార్కులు అంటే ఇంకా కొన్ని బయట పెడితే అసలు మనల్ని ఉంచకూడా ఉంటారు అట్లాంటివి. అందుకోసమే ఇక చాలా థ్రెట్స్ ఎక్కువైపోయింది కాబట్టి నా ఛానల్ నుంచి కాకుండా మీలాంటి వాళ్ళని ఆశ్రయించడం జరుగుతుంది. సో తప్పకుండా దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ మతంలో ఇలాంటి వాళ్ళు ఉన్నా చీల్చి చెండాడాల్సిందే. బాబాల రూపంలో ఉన్నా, ఇట్లాంటి పాస్టర్ల ముసుగులో ఉన్నా, ఇంకా ముస్లిం కమ్యూనిటీలో వాళ్ళని మోసం చేస్తున్న అందులో ఉన్న పెద్దలైనా ఇంకెవరైనా సరే, ఇమాం రూపంలో ఉన్నా, ఇంకే రూపంలో ఉన్నా సరే, సో అన్యాయం అయిపోతున్నారు జనం. ఇట్లాంటి నమ్మకాల పట్ల నమ్మకం ఉంచండి, కానీ దేవుడు ఎక్కడ మిమ్మల్ని డబ్బులు ఇవ్వమనో ఇంకోటి చేయమని మిమ్మల్ని కోరలేదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఒక్కటే మాట అన్న, ఈ పౌలు అనే ఒక సువార్తికుడు బైబిల్లో కొన్ని గ్రంథాలు రాసిండు, పత్రికలు. తెస్సలోనిక అనే ఒక సంఘానికి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో ఏం రాసిందంటే, అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనం చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించుచున్నాము. మంచి వార్తను మేము కష్టం చేసి మీ ఎవరికి భారంగా ఉండొద్దు అని చెప్పేసి ఉన్నాము అని అంటారు. ఈ పాస్టర్ గారు గుడిసెల మధ్యలో చెత్త కాగితాలు ఏరుకొని బ్రతికే కంపు వాసన ఒక్క 5 నిమిషాలు కూడా ఉండలేము. అక్కడ డేరా వేసుకొని ఈ రోజు వరకు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. ఇలాంటి సైకిల్ మీద నడుచుకుంటూ ప్రయాణం చేస్తూ ఆయనకు ఎవరైనా సహాయం చేసినా అవి తీసుకొని వెళ్ళి 5,000 ఉన్నా 10,000 ఉన్నా గిరిజన ప్రాంతాలలోకి వెళ్ళి, కొండ ప్రాంతాలలోకి వెళ్ళి, కుష్ఠరోగుల మధ్యలోకి వెళ్ళి సేవ చేస్తున్న వాళ్ళు. అలాంటి పాస్టర్లు కోకొల్లలుగా ఉన్నారన్న. బీటెక్లు చేసుకున్న వాళ్ళు, ఎంటెక్లు చేసుకున్న వాళ్ళు, అలాంటి ఉద్యోగము సంపాదించుకున్న వాళ్ళు కూడా నీతిగా ధర్మంగా దేవుని సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ గారడీగాళ్ళందరూ అమాయకపు ప్రజల్ని నేను టచ్ అని ఇప్పుడు మీకు ఒక వీడియో పెట్టిన, ఆమె కొన్ని రా బ్రా గ్రీ బ్రో 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 అని ఏవో మాటలు మాట్లాడి ఇవి చూసి అతీతమైన శక్తులు అని చెప్పేసి అంటుంటారు. ఇవి కాదు, బైబిల్ చెప్పేది ఫాలో కండి. ఇలాంటి దుర్మార్గుల్ని వెంబడించకండి. మోసగాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్ చదివితే నీ బ్రతుకు మారుతుంది, నీ కండు తెరవబడుతుంది. కానీ ఇలాంటి మోసగాళ్ళని వెంబడిస్తే మాత్రం లూటీ అవుతుంది. సో ఇట్లాంటి వరుస వీడియోలు చేద్దాం. ఇప్పటికైనా మీ దందాలు దయచేసి మానుకోండి. దయచేసి కాదు, మానుకోండి. ఇంకా వీళ్ళిద్దరి మీద కేసులు బుక్ చేయాలి. వీళ్ళు సంపాదించినంత ఎవరెవరి దగ్గర నుంచి వసూలు చేసారో లెక్క బయటికి తీయాల్సిన అవసరం ఉంది. హెడ్ కానిస్టేబుల్ మీద ఎస్పీ చర్యలు తీసుకోవాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో దయచేసి మీరు కూడా ఒకసారి వినండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు. ఆల్ ది బెస్ట్. ఈ ఫైట్ ఇట్లాగే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంకొకటి ఏంటంటే, రాజు ఏదైతే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నా డిపార్ట్మెంట్కి వెళ్ళి కొంతమంది మీ ఉద్యోగాలు తీస్తామంటే, ఈయన ఎవరి మీద అయితే ఏ అవినీతి మీదనైతే ఫైట్ చేసిండో, ఎవడెవడైతే అక్కడ అవినీతి చేసిండో
వాళ్ళంతా ఈయన ఉద్యోగం తీసేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసినారట. మీ అయ్య తరం కూడా కాదు ఆయన ఉద్యోగం తీసేయడం, గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ నుంచి బయలుదేరి రాయలసీమలో బతకాలి పోయి, ఎందుకంటే మీరు అంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి. సో దయచేసి గుర్తుపెట్టుకోండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.